నమస్కారం, నా పేరు ప్రసాద్. మీరు చూస్తున్న ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఇవి డీజో బడ్స్ పీ కొత్తగా లాంచ్ చేస్తుంది. డీజో ఇంకా ఇవి లాంచ్ అవ్వలేదు, రేపు లాంచ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్ ప్రైస్ కూడా నాకు తెలియదు. ఇవి బడ్జెట్ డీజో బడ్స్ అని చెప్పొచ్చు. ఇవి మీకు ప్రైస్ వస్తాయి బాక్స్ మీద రూ. 3,499 ఉంది. నాకు తెలిసి ఈ ప్రైస్ రూ. 1,500 లోపే ఉండొచ్చు. తక్కువ బడ్జెట్లో తీసుకొని వస్తారు. దీనిలో మీకు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉండదు, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. అండ్ దీనిలో మీకు గేమ్ మోడ్ ఉంటుంది అండ్ 40 hours బ్యాటరీ లైఫ్. ఇక్కడ మీకు మ్యాక్సిమం అన్ని స్పెసిఫికేషన్ మెన్షన్ చేస్తున్నారు. 10 minutes ఛార్జ్ పెడితే 4 hours మ్యూజిక్ వస్తుంది. 13mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. అండ్ బ్లూటూత్ 5.3 సపోర్ట్తో వస్తుంది. అండ్ డ్యూయల్ కనెక్షన్ కూడా ఉంటుంది. ఒకేసారి రెండు ఫోన్స్ మీరు కనెక్ట్ చేసి స్విచ్ అవ్వచ్చు వాటి మధ్యలో. ఇవి కొన్ని ఫీచర్స్ అయితే IPX4 వాటర్ రెసిస్టెంట్తో కూడా ఇదైతే వస్తుంది. అండ్ వీడియో ఎవరైతే చూస్తున్నారు మీలో ముగ్గురు ఈ డీజో బడ్స్ పీ అయితే గెలుచుకోవచ్చు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద కామెంట్ సెక్షన్లో ఈ బడ్స్ గురించి ఏదో ఒకటి కామెంట్ చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, అక్కడ నుంచి మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయొచ్చు. విన్నర్స్ వచ్చేసరికి మంత్ ఎండింగ్కి 30వ తారీఖు లైవ్కి వచ్చి అయితే అనౌన్స్ చేస్తారు ట్విట్టర్లో 4 PM. ట్విట్టర్లో ఫాలో అవ్వకపోతే కింద లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు ట్విట్టర్లో ఫాలో అవ్వచ్చు. నెక్స్ట్ దీన్ని మనం అన్బాక్సింగ్ చేద్దాం. బాక్స్ లోపల చూసుకుంటే మనకి డీజో బడ్స్ పీ ఇవే ఉన్నాయి. లోపల ఇయర్ బడ్స్ అయితే ఉన్నాయి, కేస్తో పాటు వస్తున్నాయి. అండ్ నెక్స్ట్ ఛార్జింగ్ కేబుల్ ఒకటి ఉంది, ఇది Type-C కేబుల్. అండ్ కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ఇంకా బడ్స్ గురించి మాట్లాడుకుంటే మొత్తం ఇది ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీతో వస్తుంది. బ్లాక్ కలర్ ఇవి. అండ్ మీకు ఇంకా వైట్ కలర్ ఒకటి ఉంది, బ్లూ కలర్, 3 కలర్స్లో వస్తుంది. ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్. చూస్తే మనకి రెడ్ కలర్లో డీజో అని చెప్పేసి మెన్షన్ చేస్తుంది బ్రాండ్ నేమ్. బాటంలో Type-C పోర్ట్ అవుతుంది, ఇక్కడ నుంచి దీనికి ఛార్జింగ్ అయితే పెట్టాలి. అండ్ బడ్స్ చూసుకుంటే లోపల చూడొచ్చు ఇలా ఉన్నాయి. ఇవి మీకు ఇయర్ టిప్స్తో అయితే రావు, మీకు నార్మల్ ఉన్నాయి, ప్లాస్టిక్ హెడ్స్తో వస్తున్నాయి. అండ్ మీకు ఫిట్టింగ్ అయితే మీకు ఇయర్ టిప్స్ అయితే ఉంటాయి, మీకు రబ్బర్ అవి మీకు ఇంకా బాగుంటాయి. ఇవి మీకు కొద్దిగా కొంతమంది వీటిని కూడా ఇష్టపడుతూ ఉంటారు. ఎయిర్పాడ్ డిజైన్లో వస్తున్నాయి మీకు, ఇంకా మీ ఇష్టం. నాకైతే అవి బాగా నచ్చుతాయి, ఈ కంప్లీట్ ఇన్ ఇయర్. నెక్స్ట్ ఇక మీకు 3 చుక్కల్లా కనిపిస్తున్నాయి కదా, మీకు టచ్ పాయింట్స్. వీటి మీద టచ్ చేస్తే మీకు టచ్ రెస్పాన్స్ అవుతుంది. అంటే మీకు నెక్స్ట్ సాంగ్కి వెళ్ళడం, ప్రీవియస్ సాంగ్ రావడం, ఇవన్నీ నేను తర్వాత చెప్తాను మీకు. అండ్ వీటిని కనెక్ట్ చేయడం చాలా ఈజీ. మీరు బ్లూటూత్ ఆన్ చేసి డైరెక్ట్ మీరు చూస్తే బ్లూటూత్ ఆప్షన్స్లో మీకు సెర్చ్లో మీకు డీజో అయితే కనిపిస్తుంది, డీజో బడ్స్ పీ. అక్కడ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు. కాకపోతే దీనిలో ఫీచర్స్ మీరు వాడాలి, మీరు టచ్ ఫంక్షన్స్ ఇవన్నీ మీరు చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రియల్మీ లింక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీకు ఒకవేళ అకౌంట్ లేకపోతే లాగిన్ అవ్వండి, సైన్ అప్ అవ్వండి. తర్వాత మీకు డీజో బడ్స్ పీ అయితే అక్కడ కనిపిస్తుంది, అక్కడ నుంచి మీరు పేర్ చేయాల్సి ఉంటుంది. వన్స్ మీరు పేర్ చేసిన తర్వాత మీకు హోమ్ పేజ్ అయితే ఇట్లా ఉంటుంది. ఇక్కడ వచ్చి మీకు అన్ని ఫంక్షన్స్ అయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉన్నాయి. ఇక్కడ నుంచి మనకి బ్యాటరీ లైఫ్ ఎంత ఉందో కనిపిస్తుంది లెఫ్ట్ అండ్ రైట్ ఇయర్ బడ్స్లో. 3 మోడ్స్ అయితే ఉన్నాయి, బేస్ బూస్ట్ అని చెప్పేసి, బ్యాలెన్స్డ్, బ్రైట్ అని చెప్పేసి. సో బేస్ బూస్ట్ ఒకవేళ మీకు బేస్ ఎక్కువ కావాలనుకుంటే ఈ మోడ్లో మీరు సాంగ్స్ వినొచ్చు. అండ్ వాల్యూమ్ ఎన్హాన్సర్ ఒకవేళ మీరు బయట ఉన్నారు ట్రాఫిక్లో అట్లాంటి సిచ్యువేషన్లో మీకు వాల్యూమ్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే వాల్యూమ్ ఎన్హాన్సర్ మీరు యూజ్ చేయొచ్చు. గేమ్ మోడ్ ఉంది, ఎగ్జాక్ట్గా ఎంత లేటెన్సీ ఉందో చెప్పట్లేదు, కాకపోతే గేమ్ మోడ్ అయితే ఇచ్చారు. నేను గేమ్ అయితే ఆడాను, BGMI ఆడాను. నాకైతే లేటెన్సీ అయితే ఏం అనిపించలేదు. నేను ఎప్పుడు చెప్తాను మీకు, TWS కంటే వైడ్ ఇయర్ ఫోన్స్ తీసుకున్న బాగా హార్డ్ కోర్ గేమర్స్ అయితే, మీరు జనరల్ నార్మల్ గేమ్స్ ఆడాలైతే మాత్రం మీకు ఇట్లాంటి పనికి వస్తాయి. నెక్స్ట్ ఆటో ఆన్సర్ ఉంది. ఒకవేళ మీకు ఫోన్ వస్తుంది, ఏదైనా ఇయర్ బడ్ని కేసులోంచి బయటకు తీస్తే మీరు ఫోన్ కాల్ ఆన్సర్ చేయొచ్చు. బటన్ సెట్టింగ్స్ ఇక్కడ మీరు టచ్ అన్ని మార్చుకోవచ్చు మీకు నచ్చినట్లు, లెఫ్ట్కి, రైట్కి అండ్ లెఫ్ట్ ప్లస్ రైట్. సో ఇక్కడ మీకు ఫంక్షన్స్ చూసుకుంటే డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్ ఉన్నాయి. సో వీటిని మీరు కస్టమైజేషన్ చేసుకోవచ్చు. డిఫాల్ట్ అయితే మీకు ట్రిపుల్ ట్యాప్ రెండింటికి నెక్స్ట్ సాంగే ఉంటుంది. సో ఒకటైతే మీరు ప్రీవియస్ సాంగ్ పెట్టుకోండి, రైట్ నెక్స్ట్ సాంగ్ పెట్టుకోండి, ట్రిపుల్ ట్యాప్, లెఫ్ట్ వస్తే ప్రీవియస్ ట్రాక్ పెట్టుకోండి. ఇది ఒకటే నేను చేంజ్ చేసింది. అండ్ ఇవి కూడా టచ్ అండ్ హోల్డ్ ఫంక్షన్స్ ఉండవు. టచ్ అండ్ హోల్డ్ వాయిస్ అసిస్టెంట్ ఒకటి పెట్టాను, అండ్ టచ్ అండ్ హోల్డ్ స్విచ్ డివైజెస్ ఒకటి పెట్టాను. ఇవే మీకు ఫంక్షన్స్. మీరు ఏది టచ్ చేసినా కానీ మీకు ఈ ఫంక్షన్స్లో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఆప్షన్స్ మనకి వాల్యూమ్ అప్ డౌన్ కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, వీళ్ళు రియల్మీ కానీ ఇది కానీ మనకి వాల్యూమ్ అప్ డౌన్ ఇవైతే మీకు ఉండవు, మిగతా అన్నీ ఉంటాయి. స్విచ్ డివైజెస్ ఇదే నేను చెప్పింది. స్విచ్ డివైజెస్ కూడా చాలా యూస్ఫుల్ ఫీచర్, చాలా బాగా నచ్చింది నాకు. ఒకవేళ మీ దగ్గర 2 ఫోన్స్ ఉన్నాయనుకోండి, 2 ఫోన్స్కి ఒకసారి ఫస్ట్ ఫోన్ ఒక ఫోన్ కనెక్ట్ చేయండి బ్లూటూత్ ఆన్ చేసి ఈ బడ్స్ని. నెక్స్ట్ ఇది కనెక్ట్ చేసిన దానిలో బ్లూటూత్ ఆఫ్ చేసి సెకండ్ ఫోన్లో బ్లూటూత్ ఆన్ చేసి సెకండ్ ఫోన్ కూడా కనెక్ట్ చేయండి. రెండింటికి కనెక్ట్ అయిపోయింది ఇది. ఇప్పుడు మీరు రెండింటి మధ్య స్విచ్ అవ్వచ్చు. జస్ట్ ఇప్పుడు నేను ఏం కమాండ్ ఇచ్చాను, ఇక్కడ రైట్ ఇయర్ బడ్లో టచ్ అండ్ హోల్డ్, రైట్ ఇయర్ బడ్ని ఇట్లా టచ్ అండ్ హోల్డ్ చేస్తే మనం నెక్స్ట్ డివైస్కి అయితే స్విచ్ అవ్వచ్చు. సో ఇది చాలా యూస్ఫుల్ ఫీచర్. సో ఇక్కడ నుంచి మీరు అన్ని టచ్ ఫంక్షన్స్ అయితే కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఇది
యాప్ విషయానికి వస్తే. అండ్ నెక్స్ట్ ఇంకా దీని సౌండ్ విషయానికి వస్తే, సౌండ్ వచ్చేసరికి మీకు ఇది ఒకవేళ మీరు బేస్ ఎక్కువ ఇష్టపడాలైతే మాత్రం బెస్ట్ సెట్టింగ్స్ నేను చూసింది వచ్చేసరికి బేస్ బూస్ట్ ప్లస్. వాల్యూమ్ ఎన్హాన్స్ అయితే ఆన్ చేయకండి. ఒకవేళ మీరు నార్మల్ రూమ్లో ఉంటే మాత్రం, బయటికి వెళ్ళినప్పుడు ఓకే, కానీ నార్మల్ రూమ్లో ఉంటే మాత్రం మీకు వాల్యూమ్ ఎన్హాన్సర్ మీకు చాలా డిస్టర్బ్ చేస్తుంది మీరు వినేటప్పుడు. సో ఇదైతే బెస్ట్ ఆప్షన్. మీకు ఒకవేళ రూమ్ కండిషన్ ఉంటున్నప్పుడు అయితే బేస్ బూస్ట్ ప్లస్ ఆన్ చేసుకోండి. బేస్ ఉన్న సాంగ్స్ మీకు మంచి బేస్ అయితే వస్తుంది. మిడ్స్ కూడా పర్లేదు, బాగానే ఉన్నాయి. హైస్ అంత బాగాలేవు. ఓవరాల్ దీని ప్రైస్ మీకు 1500 రూపాయలు వస్తున్నాయి. సో మీకు ఆ ప్రైస్కి సౌండ్ గుడ్ అని చెప్పొచ్చు. దీనిలో ఇంకొకటి హైలైట్ బ్యాటరీ లైఫ్ అని చెప్పొచ్చు. కేసులో మీకు 480 mAh బ్యాటరీ ఉంటుంది, బడ్స్లో 40 mAh బ్యాటరీ ఉంటుంది. యాక్టివ్ నాయిస్ క్యాన్సలేషన్ ఉండదు కాబట్టి మీకు బ్యాటరీ లైఫ్ మీకు ఎక్కువ వస్తుంది. ఓవరాల్గా వీళ్ళు చెప్తుంది 40 hours వరకు బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. వన్ డే ఈజీగా మీరు మొత్తం యూజ్ చేయాలన్నా కానీ ఫుల్ వరకు ఒక ఈజీగా మీరు యూజ్ చేయొచ్చు. అండ్ దీనిలో మీకు ఛార్జింగ్, ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ ఉంటుంది. మీకు 10 minutes ఛార్జ్ పెడితే 4 hours వరకు మీరు సాంగ్స్ అయితే వినొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా అయితే మాత్రం డీజో బడ్స్ పీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్ అయితే. ఒకవేళ ఇవి మీకు 1500 రూపాయలు లోపు వస్తే మీరు వీటిని కన్సిడర్ అయితే చేయొచ్చు. ఎగ్జాక్ట్ ప్రైస్ అయితే మీకు రేపైతే తెలుస్తాయి. దీని హైలైట్ వచ్చేసరికి బ్యాటరీ లైఫ్ మీకు బాగుంటుంది. అండ్ బడ్జెట్లో TWS చూస్తున్నారు. 2 phones మీ దగ్గర ఉంటే రెండింటి మధ్య స్విచ్ అవ్వాలనుకుంటే మాత్రం అప్పుడు మీకు ఇది ఒక ఆప్షన్ అవుతుంది. ఇది ఓవరాల్గా డీజో బడ్స్ పీ అన్బాక్సింగ్ అండ్ ఫస్ట్ ఇంప్రెషన్. వీడియో వస్తే లైక్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.